హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉందండి? బాగున్నారా? ఇప్పుడు టైం వచ్చేసి ఉదయం పూట 6:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా మా బాబాయ్ అలానే మా బావ అందరం కలిసి అయితే ఈరోజు పనికి వచ్చామన్నమాట. ఈరోజు కొత్త పని మళ్ళీ ఈ పారిగోడను చూసారా? ఈ పారిగోడ స్పెషల్ ఏంటంటే ఈ పూర్తిగా గోడ ప్లేన్ కట్టిన తర్వాత మళ్ళీ మిషన్తో కోసి గాడులు తీసారన్నమాట. ఇలా చేయాలి బారికి. ఇలా చేస్తే తర్వాత ఇలాగొచ్చిద్ది. ఇక ఎలివేషన్ కనపడుతుంది చూసారా? అలా చేయాలి పారిగోడ. చాలా బాగుంది కదా. తర్వాత వచ్చేసి మనం అవుటర్ ఎక్కాలి. ఈ పని అయిపోయిన తర్వాత ఈరోజు ఇంకా రేపు ఇక్కడ పట్టిద్ది. తర్వాత ఇంకా అవుటర్ దగ్గరగా ఎన్ని అడుగులు, ఒక పక్క 47 అడుగులు, ఒక పక్క 17 అడుగులు, మొత్తం 64 అడుగులు, 50 అడుగులు ఎత్తు అవుటర్ అయితే చేయాలన్నమాట. ముందు రోజుల్లో అంటే ఒక వారం తర్వాత మా బాబాయ్ మాల కలపడం అయిపోయింది. అది అవుటర్ కనపడింది చూసారా? పరంజేసి ఐరన్ పరంజా అదుకోండి. పైన ఒక మనిషి వాటరింగ్ చేస్తున్నాడు గోళ్ళకి. అది వేయాలి ముందు రోజుల్లో. మొన్నేమో షెల్టర్ చేసాము, మెట్లు అలానే సీలింగ్లు అవన్నీ. ఈరోజేమో ఈ పారిగోడ, ప్రహరీ గోడ నానేమో మొత్తం సరి చేసుకుంటున్నాడు. మా బావేం తిరిగేస్తున్నాడు. మా అల్లుడేమో ఫోన్ నొక్కుతా ఉన్నాడు. వాడు ఇప్పుడు దాకా ఏడిచి. మా అమ్మాయి కూడా చేస్తుంది మాటలు. మా అమ్మాయి కూడా మేస్త్రి, పెద్ద మేస్త్రి. ఒక 15 years బ్యాక్ నేను, మా నాన్న, అమ్మ, చెల్లెలు ఎక్కువ పనిచేసేది అన్నమాట. మెయిన్ కారణం ఏంటంటే నాకు కుడి భుజం ఏదైనా ఉంటే ఇంకా మా అమ్మాయి నేను ఇద్దరం కలిసి ఇంకా కట్టుబడి కానీ ప్లాస్టింగ్ కానీ ఏదైనా అవుటర్ కానీ చేస్తూ ఉంటే మనుషులు ఇప్పుడు ఉన్నంత మనుషులు అప్పుడు లేరు. మా ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్ నాకు అందరం కలిసి చేసుకునే వాళ్ళని. అన్ని పనులు వచ్చి నాతో పడితే చకచక చేస్తాను. ఇది నాకే సలహాలు ఇస్తా ఉండదు అన్నమాట. అరే బొమ్మలో హాయ్ చెప్పురా. బొమ్మలో మా తమ్ముడు ఏమో అంటున్నాడు, పైప్లాకి వస్తాయి నీళ్ళు. కాలి బాబాయ్. సరే అండి, మొత్తం మొదలు పెట్టిన తర్వాత పని మొత్తం అయిపోయిన తర్వాత మా పని చూపిస్తాలే. మా చెల్లెలు కూడా చేసేది చూపిస్తా ఈరోజు పని. ఇంత నేను చెప్పే కదా, అది నిజమా కాదు మీకు తెలిసిద్ది. టైం చేసి 5:30 అవుతుందండి. ఎప్పుడో ఉదయాన్నే 6 గంటలకు మొదలు పెడితే అదిగో అంతవరకు అయిపోయింది. చాలా బాగా వచ్చింది కదా ఎలివేషన్ అయితే. గట్టు కూడా సగం వరకు అయిపోయింది. రేపుతో మొత్తం పూర్తి అయిపోయింది కంప్లీట్గా. తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం మాల్ మిగిలితే మా బావ వాళ్ళు, మా చెల్లెలు ఇద్దరు కలిసి మాల ఆరేస్తా ఉన్నారు అన్నమాట. మా చెల్లెల పిల్లలు ఆటాడుకుంటా ఉన్నారు. ఇక్కడ మేము డక్కు 2 పక్కలు చేసాము. డక్కు అంటే అవుట్ సైడ్ 4 చోట్ల చేసాం అన్నమాట. మా బావ అందిస్తుంటే మా అమ్మాయి చేస్తుంది. మా బావ ఏమో వ్యవసాయంలో పెద్ద మేస్త్రి, మేమేమో ఈ కట్టుబడుల్లో, ఈ ప్లాస్టింగ్లో, అంటే ఏదైనా కానీ సిమెంట్ పనుల్లో బిల్డింగ్ కట్టే విధానంలో మేము పెద్ద మేస్త్రులు. మా బావ ఏమో వ్యవసాయంలో అసలుకి ఆయనకి మించి మేము పోలేమన్నమాట. మందు జరగడమేనా, మందు కొట్టడమేనా, ఒక ట్రైన్లో పరిగెత్తారు వాళ్ళు, అంత స్పీడ్గా ఉంటారు మా బావ. మా బావకి అలవాటు లేని పని కదా, అంటే మా అమ్మాయిని చేసుకున్నా కానీ ఈ పని అలవాటు చేసుకున్నాం అంతే కదా. బాగా టాపీ పట్టి వచ్చి ఇలాంటప్పుడు ఆయన కొడతారుగా. కొట్టాడా? అదే మారు మాత్రం కొడతాడు. మేము కొడితే ఇంచు ఎక్కేది, మా బాగా కొడితే 3 ఇంచులు 2 ఇంచులు ఎక్కింది. అందుకని చెప్పేసి మేము కొట్టకాక బాగా మేము కొడతామని చెప్పేసి చెబుతూ ఉంటాం మాట. ఏదైనప్పటికీ ఇప్పుడు ఇది ఎండాకాలం కదా, ఈ ఎండాకాలం అనొచ్చో లేదా వర్షాకాలం అనొచ్చో అసలు మీరే కంపల్సరీ చెప్పండి. ఎందుకంటే వర్షాలు అసలుకి ఈసారి ముందే వచ్చి వేసింది కదా. నీళ్ళు ఎక్కువ పడుతున్నాయా? వ్యవసాయం మొదలు పెడతారు కదా మీరు ఈ నెలలోనే. దుక్కు దున్నుకోనా ఎంత ఈ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి ఆగారా? ఎంత నువ్వేనా చేసింది ఇది కూడా? బదపట్టింది మరి సుబ్బా. ఇంకా మాల్ మిగిలితే అంతా ఆరేస్తున్నాం అండి. ఇంకా బద్దాడుంది ఏడే ఉందిగా. నేను బద్దగాడ పడతాలే, రేపు పొద్దున మళ్ళీ చేసుకోవచ్చు. అంతే. ఆ ప్యాచ్లో ఎర్ర కనపడే కడుకొట్టు.
ఇలా కష్టపడితేనండి ఇప్పుడు ఈ స్థాయిలో అన్నమాట మేము. చిన్నప్పుడు అవుట్ సైడ్ కూడా ఏదో ఫ్లోర్ నుంచి అయినా చేసిద్ది. మీకు నెక్స్ట్ వీడియోలో రేపు ఎల్లుండి మొదలు పెట్టాలి సోమవారం నుంచి. ఇప్పుడే మేస్త్రి దగ్గర పోయి మార్కింగ్ ఏమైనా మాట్లాడొస్తాను. రేపు సోమవారం మొదలు పెట్టాలి. ఈ వారమేనా? సామాన్ మొత్తం కడగండి, కడిగేసి పోండి. ఇంకా సిమెంట్ అది గోతంలో పోయి ఆ పైప్ అయింది మాల్ తీసేసి గోతంలో పోసి ఆడే పక్కన ఆడే పెట్టు. సామాన్ మొత్తం శుభ్రంగా అడిగి ఒక చోట పెట్టండి ఆ పట్ల కింద. సరే అండి, వెళ్ళిపోదాం పదండి. రేపు ఈ బ్యాక్ సైడ్ చేయాలి. పట్టడం అయిపోయిందా? బాధ పడతాం వీడియో. కొంచెం ఇక్కడే మందు కొట్టేది పోతున్నా తేడా దిగుకుంటే సరిపోయేదాకా. సరేలే ఇంకేళ్ళని. ఓకే అండి, ఇక ఈ గోడ అంతా కొట్టేసింది నేనే. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఎప్పుడు నేర్చుకున్నావు? పక్క పిల్లలు చూసుకుంటావు, పక్క మిషన్ కొడతావు, పక్క ఫ్యామిలీని మేనేజ్ చేస్తావు, మళ్ళీ ఈ పని మామూలు పిల్లలు కాదు. నువ్వు గ్రేడ్ అవ్వో, మనకి ఇది ఇంక చిన్నప్పుడు అని చేసుకున్నదండి. ఇంకా చదువు అనేది సగం ఆపేసి ఇంక నేను మన్నయ్య అయితే ఇదే ఇంకా అలవాటు అయిపోయింది మనకి. ఇది మన పనితనం చేసి విజయ్ వాళ్ళ ఆయన అయితే గిఫ్ట్ కూడా ఇచ్చాడు, పెద్ద గిఫ్ట్. గోల్డ్ రింగ్ కూడా తీసుకొచ్చాడండి నా పెళ్ళికి. మేస్త్రి భాష మేస్త్రి. టైం వచ్చేసి ఇప్పుడు 6 వచ్చింది. 6 అయిందా 5:30 అయిందా? 5:30 అవుతుందా? పొద్దున 7 అప్పుడు ఎక్కాము. ఇంక ఈ టైంకి అలెగ్జాండర్ సలూన్. హాయ్ అండి మీ అందరికీ. టైం వచ్చేసి 10:30 అవుతుంది. సాజుబాబు టిఫిన్ చేపించేసి అలానే నేను టిఫిన్ చేసి ఇంకా ఈరోజు సండే కదా లీవ్ అని చెప్పేసి ఇంకా కటింగ్ అయితే అప్ప కూడా వచ్చామన్నమాట. త్వరగా కటింగ్ చేయించుకొని బయలుదేరాలి. కటింగ్ చేయించుకుంటావా? ఏం మోడల్ చేయించుకుంటావు? చలో అన్న, బొట్టుడు కటింగ్ చేయండి అన్న. కూర్చుంటారా? ఎక్కడ కూర్చుంటావు? ఫుల్ ఏసీ ఉంది రోజు. నాకా సాస్ నీ కటింగ్ చూపిస్తున్నారా? డజనర 100. సరేపా సాస్ని అలీగాని గౌన్ వేసింది.